పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బీజేపీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే 10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారు. ఆయన మాటిస్తే తప్పే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయా పైసా నిధులు లేవని, నిధులు తెచ్చేది ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని తెలిపారు. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమేనని, కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరకయాతన తప్పదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఇక తమ గేమ్ అయితే స్టార్ట్ చేశారని అనుకోవచ్చా? ఇప్పుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? బీజేపీకి సంబంధించిన పార్టీ నేతలంతా కూడా ఏకగ్రీవం చేస్తే 10 లక్షల రూపాయలను నజరానా ఇస్తానంటూ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇస్తానంటూ కూడా ప్రలోభ పెట్టే పద్ధతులు ఇవన్నీ ఏంటి? బండి సంజయ్ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? స్థానిక సంస్థల ఎన్నికలకు అంటే సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ఇక బీజేపీ గ్రౌండ్ లెవెల్ లో ప్రిపేర్ అవుతుంది. ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ లో బలపడాలి, సర్పంచులు ఎక్కువ శాతం సర్పంచులు గెలవాలి. ఎక్కువ కనుక గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం అవుతే కనుక వచ్చే సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, బలం పెంచుకోవచ్చు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకం. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో, బూత్ లెవెల్లో బలంగా పెంచుకోగలిగితే అనుకున్న లక్ష్యాలు చాలా సులువు అనేది బీజేపీ అంచనా వేస్తుంది. అందులో భాగంగానే బీజేపీ చాలా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుంది. ఎంత వీలైన ఎక్కువ మొత్తంలో సర్పంచ్ గెలిస్తే కనుక బూత్ లెవెల్లో బలంగా ఉండొచ్చు. అనుకున్న లక్ష్యాలు కూడా చాలా సులువు కాబట్టి బీజేపీ చాలా ప్రణాళికగా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా వాళ్ళు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని మీద ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకొని ఎట్లా వెళ్ళాలి, కమిటీలు వేసుకొని ముందుకు వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలని దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినటువంటి అంశం. సో దీంతో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. కరీంనగర్ బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు ఎవరైతే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏకగ్రీవంగా కనుక ఎన్నిక చేస్తే దాదాపు 10 లక్షల రూపాయలు నిధులు గ్రామ పంచాయతీకి కేటాయిస్తా అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు మీరు ఓటేయండి, గెలిపించండి, ఏకగ్రీవంగా కూడా చేయండి, నిధులు ఇచ్చే బాధ్యత నాది అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో బాగా పట్టు పెంచుకోవాలని బీజేపీ చూస్తుంది. గత ప్రభుత్వాలన్నీ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా పుట్టుబడి విధంగా గ్రామీణ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేశాయనేది బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితుల్లో. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో బలపడేందుకు ఈ సర్పంచ్ ఎన్నికల కీలకం కాబట్టి బీజేపీ బలపరిచిన అభ్యర్థులను ఏకగ్రీవం చేయండి, నిధులు ఇచ్చే బాధ్యత నాది అంటూ కూడా ఆయన చేసిన అటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి ఆఫర్లు ఇచ్చాయి, కానీ ఇప్పుడు బీజేపీ ఇచ్చింది. చూడాలి ఏ విధంగా ఉంటుందన్నది. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.